హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ ముందుగా పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం మొత్తం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు అయితే ఉదయాన్నే లేచి మొత్తం బాటిల్ అంతా తూర్చేసుకొని ఫస్ట్ స్నానం చేసుకొని గడప పూజ అయితే రెడీ చేసుకుంటున్నానండి. పసుపు కుంకుమలతో రెడీ చేస్తున్నా. ముందుగా అయితే గడప పూజ అయితే చేసుకుంటున్నానండి. పసుపు కుంకుమలతో అలంకరించి రవిలా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పావు కదా. అసలు పరాభవ నామ సంవత్సరం అంటే ఏంటిది? కొద్దిగా ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్పవా? ఓకే. పరాభవ నామ సంవత్సరం అని ఎందుకంటారంటే పరాదేవత శక్తి ఎక్కువగా ఉంటుంది సంవత్సరం మొత్తం. దానికోసం మన దుష్టశక్తుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. దానికోసం అని ఈ సంవత్సరం మొత్తం మనము ఎల్లప్పుడూ దేవుడికి పూజలు, గుళ్ళకి, గోపురాలకి అటు ఇటు తిరుగుతూ ఉంటే మనకు మంచి జరుగుతుంది అన్నమాట. రవిలా స్టార్టింగ్లో పరాభవనామ శుభాకాంక్షలు అని చెప్పావు కదా. అసలు పరాభవనామ సంవత్సరం అంటే ఏంది? ఒకసారి ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్పవా? ఎందుకన్నానంటే పరదేవత శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం, అందుకే దుష్టశక్తుల ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని పరభవనామ సంవత్సరం అని అంటారు. అయితే మనం ఏం చేయాలంటే ఎక్కువ దేవుని స్మరిస్తూ ఉండాలి. ఈ సంవత్సరం మొత్తం గుళ్ళు, గోపురాలకి ఎక్కువ తిరుగుతూ ఉంటే మన అందరికీ మంచి జరుగుతుందని నమ్మకం, అంతే. ఉగాది అంటేనే గుర్తొచ్చేది ఫస్ట్ దర్వాజకి మామిడాకుల తోరణాలు ఆయన బంతి పువ్వుల తోరణాలు కడతారండి. అందుకోసమని నేను ఫస్ట్ మామిడాకుల తోరణాలు సిద్ధంగా చేసుకున్నాను. ఇప్పుడు బంతి పువ్వుల దండ కూర్చోాలనుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, బంతిపూల మాల అండ్ మామిడి తోరణం రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? బంతిపూల మాల అండ్ మామిడి తోరణం ఎలా ఉందో కింద కామెంట్లో మెసేజ్ చేయండి. ఓకేనా? జస్ట్ కలిపి పెట్టుకొని వాటర్
వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో ఎలా ఉందో కమెంట్లో పెట్టండి. ఉగాది అంటేనే గుర్తొచ్చేది ఏంటంటే ఉగాది పచ్చడి అండి. ఆ పచ్చడి ఎలా చేయాలో దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు చెప్తానండి. ఓకే, ఉగాది పచ్చడికి ఏమేమి పదార్థాలు కావాలో నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? బెల్లం తురుముకోవాలి, చింతపండు నానబెట్టుకొని రసం తీసుకోవాలి. ఓకే, మిరియాలు పౌడర్ చేసుకోవాలి. ఓకే, వేపపూత రెక్కలు తీసుకోవాలి. ఓకే, కొత్త మామిడికాయ. ఓకే, పచ్చి కొబ్బరి తురుముకోవాలి. ఓకే, సాల్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా చేయాలో చెప్తాను. ఓకే, మామిడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఓకే, మిరియాలు ఒక స్పూన్ అన్ని మిరియాలు తీసుకొని పౌడర్ చేసుకోవాలి. వేపపూతని ఇలా తుంచుకోవాలి. ఓకే, ఇలా తుంచుకున్న తర్వాత దీన్ని చేతిలో నలపాలి. ఓకే, చింతపండు ఇలా నానబెట్టుకోవాలండి 10 నిమిషాల ముందు. నానబెట్టుకున్న తర్వాత దీన్ని గుజ్జుగా తీయాలి. పచ్చడికి కావాల్సిన పదార్థాలు అయితే అన్నీ రెడీ అయినాయండి. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటూ ఎలా తయారు చేయాలో చెప్తాను. ముందుగా చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఓకే, దాని తర్వాత మిరియాల పౌడర్, తర్వాత మామిడికాయ ముక్కలు, తర్వాత కొబ్బరి తురుము, తర్వాత బెల్లం తురుము, తర్వాత ఉప్పు,
ఆ తర్వాత వేప పూత. తర్వాత మొత్తం వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది. ముందుగా పచ్చడి అయితే దేవుడికి నైవేద్యంగా పెడతాము. పెట్టిన తర్వాత మా వాళ్ళందరికీ ఇస్తాను. వాళ్ళు ఎలా ఉందో చెప్తారు. మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దేవునికి నైవేద్యంగా పెడుతున్నాను. ఉగాది పచ్చడి అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టేశాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మా పిల్లలకి ఇస్తున్నాను. ఎలా ఉందో వాళ్ళు చెప్తారు. ఓకే. ఉగాది పచ్చడి ఎలా ఉందిరా? సూపర్ ఉంది మమ్మీ. నాని రఘు బాగుందా? సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నానండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్. ఓకే, మళ్ళీ ఒకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు.